హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గది నిండా అరుపులే. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక కథలోకి వెళ్దాము. నా పేరు సుజాత. నేను డిగ్రీ చదువుతున్నాను. మాది ఒక ఇండిపెండెంట్ హౌస్. గ్రౌండ్ ఫ్లోర్లో మేము, ఫస్ట్ ఫ్లోర్లో ఫ్యామిలీకి, ఇంకా సెకండ్ ఫ్లోర్ పెంట్ హౌస్ బ్యాచిలర్స్కి రెంట్కి ఇచ్చాము. బ్యాచిలర్స్గా ఉండే రూమ్లో 2 అబ్బాయిలు ఉండేవారు. ఒకరి పేరు శ్రీనివాస్, మరొకరి పేరు రాజేష్. శ్రీనివాస్ సాఫ్ట్వేర్ జాబ్ చేసేవారు. రాజేష్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసేవాడు. నాకు మొదటి నుండే శ్రీనివాస్ అంటే చాలా గౌరవం, ఇంకా ఇష్టం. ఎందుకంటే శ్రీనివాస్ అందరూ అబ్బాయిల్లా కాదు. అతను చాలా డీసెంట్గా, సింపుల్గా ఉండేవారు. అదే రాజేష్ చాలా చిలిపిగా, తుంటరి పనులు చేస్తూ అందరినీ విసిగించేవాడు. నేను ప్రతిరోజు బట్టలు ఆరవేసేందుకు మేడపైకి వెళ్లేదాన్ని. అప్పటికి శ్రీనివాస్ ఆఫీస్కి వెళ్ళిపోయేవారు. కానీ ఆరిన బట్టలు తీయడానికి వెళ్ళినప్పుడు అతను రూమ్లోనే ఉండేవారు. అలా ఒకరినొకరు చూసుకుంటూ పరిచయం చేసుకున్నాము. అలా మా పరిచయం కాస్త ప్రేమగా మారింది. మేమిద్దరం ఇలా కలిసి మాట్లాడుకోవడం చూసి రాజేష్కి చాలా అసూయ కలిగేది. ఎప్పుడూ మా ఇద్దరి మధ్యలో పానకంలో పుడకలా వచ్చి వాలిపోయేవాడు. నాకు రాజేష్ అంటే అస్సలు నచ్చదు. ఎందుకంటే అతని స్వభావం, ఇంకా అతని చూపులు ఏదోలా ఒకరోజు నేను శ్రీనివాస్ కొరకు ఒక లెటర్ రాసి, ఈరోజు మన బిల్డింగ్లో అందరూ టూర్కి వెళ్తున్నారు. మా అమ్మ, నాన్న, ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఆంటీ, అంకుల్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు అందరూ వెళ్తున్నారు. సాయంత్రం మీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాను అని లెటర్ రాసి రూమ్లో పెట్టి వచ్చాను. నేను శ్రీనివాస్ కోసం అందంగా రెడీ అయ్యి జడనిండా మల్లెపూలు పెట్టుకొని నా గదిలో కూర్చున్నాను. అంతలో ఒక బైక్ వచ్చి ఇంటి ముందు ఆగింది. నేను ఆత్రంగా వెళ్ళి చూసేసరికి శ్రీనివాస్ వచ్చారు. అతన్ని చూసి తలుపు దగ్గరగా వేసి అక్కడే నిలబడి ఉన్నాను. అతను పైకి వెళ్ళి నేను రాసి పెట్టిన లెటర్ చదివి నా దగ్గరకు వస్తారని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. తలుపు గడియ పెట్టకుండా దగ్గరికి వేసి నేను నా రూమ్లో వెళ్ళి బెడ్పై పడుకొని అలా ఎదురు చూస్తూ నాకు నిద్ర పట్టేసింది. ఒక మధ్యరాత్రి నాకు మెలకువ వచ్చేసరికి నా పక్కన ఎవరో ఉన్నట్లు అనిపించింది. నాపై చేయి వేసి నన్ను తన కౌగిట్లో హత్తుకొని ఉన్నారు. నేను శ్రీనివాస్ వచ్చారు అన్న సంతోషంతో తను చేస్తున్న చిలిపి పనులకు సహకరిస్తూ అలానే ఉండిపోయాను. కాసేపటికి గదిలో లైట్ ఆర్పేశారు. నేను కూడా సరే అన్నట్లు తనకి అనుకూలంగా ప్రోత్సహిస్తున్నాను. అలా ఒకరి కౌగిట్లో ఒకరు ఏకమయ్యాము. అప్పుడు నేను శ్రీనివాస్తో అనుకుంటున్నాను అని చెప్పాను. అంతలో నాకు కూడా నీతో ఇలా కలవాలని ఎప్పటి నుంచో ఉందని. ఆ గొంతు వినగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. ఒక్కసారిగా షాక్ అయ్యాను. రాజేష్, నువ్వేంటి ఇక్కడ? నా గదిలో ఏం చేస్తున్నావు అని అడిగేసరికి, ఏంటి అలా అడుగుతున్నావు? నీకు తెలియదా? నువ్వే కదా నా కొరకు ఎదురు చూస్తూ ఉంటానని ఉత్తరం రాసి రూమ్లో పెట్టావు అని అన్నాడు. దానికి నేను, అది నీ కొరకు రాయలేదు, నేను శ్రీనివాస్ కొరకు ఆ లెటర్ రాశాను. అయినా నువ్వు ఆ లెటర్ ఎందుకు చదివావు? సరే, నీతో మాటలేంటిలే, బయటికి వెళ్ళు అని రాజేష్తో అన్నాను. సుజాత, ఇంతవరకు వచ్చాము, ఇంకా భయం దేనికి? ఎవ్వరూ ఇక్కడ లేరులే మనల్ని చూడ్డానికి. నా చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. నేను వదిలించుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాను. అయినా రాజేష్ నన్ను తన కౌగిట్లో గట్టిగా హత్తుకున్నాడు. నేను ఎంతగానో బ్రతిమిలాడాను. రాజేష్, నేను శ్రీనివాస్ గారిని ప్రేమిస్తున్నాను. నువ్వు నాతో ఇలా చేయడం సరికాదు. ప్లీజ్ నన్ను వదిలేయ్ అంటూ ఎంతగానో గింజుకున్నా రాజేష్ నన్ను వదలకుండా తన పని తాను మొదలుపెట్టాడు. నేను ఎంతగానో అరుస్తున్నా నా అరుపులు వినేవాళ్ళు ఎవ్వరూ లేరు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.